తెలంగాణ అంటేనే హైదరాబాద్, వరంగల్ గుర్తొస్తాయి. అవి తీసేస్తే మీకేమొస్తుంది? హైదరాబాద్ షాన్ చార్మినార్, కాకతీయ కళాతోరణం, వారసత్వ సంపద. కేసీఆర్ పేరు వినిపించొద్దనే మూర్ఖపు నిర్ణయాలు. వెనక్కి తగ్గకపోతే ఊరుకోం. చార్మినార్ దగ్గర నిరసనలో కేటీఆర్. మరి అంతే కదా, తెలంగాణ అంటేనే హైదరాబాదే. మనం ఏమన్నాం ఉద్యమ సమయంలో? హైదరాబాద్తో కూడిన తెలంగాణ కావాలి మాకు అన్నాం. మరి హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్. హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చేది ఏంటిది? చార్మినార్. వరంగల్ తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద సిటీ వరంగల్. వరంగల్ అనే గుర్తుకొచ్చేది ఏంటిది? కాకతీయ కళాతోరణం. ఇవి రెండింటిని రూపుమాపాలి. ఇవి రెండు కేసీఆర్ లేకముందే ఉన్నాయి. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందే ఉన్నాయి ఇవి రెండు. చార్మినార్ కావచ్చు, కాకతీయ కళాతోరణం కావచ్చు. ఇవి తెలంగాణకు సంబంధించిన వారసత్వపు సంపద. అది వారసత్వపు చిహ్నాలది. ఒకనాడు రాజులు పాలించే, ఏ రాజులు పాలించిందంటే ఒక ఫలానా కాకతీయ సామ్రాజ్యాన్ని రాణి రుద్రమదేవి పాలించింది. ఈ హైదరాబాద్ సంస్థానాన్ని ఇక్కడ నవాబులు పాలించిండ్లు. అవి రాచరికపు ఆనవాళ్ళు. అవి వాటితోటి మీకు వచ్చే ఇబ్బంది ఏంది చెప్పురు జరా? పూర్వం నుండి ఒక ఒరవడి అది. గతంలో ఎవరు పాలించే అనేది ఉంటుంది. ఇది కాదు మీరు చేయవలసింది. మీకు దమ్ముంటే ఆంధ్ర ఆనవాళ్ళని ఇక్కడి మొత్తం ఏది లేకుండా తీసిపడేయరు. ఆంధ్ర ఆనవాళ్ళు లేకుండా చేయరు. ఏమొచ్చింది? ఆంధ్ర ఆనవాళ్ళు లేకుండా చేయరు. ఇది విడిచిపెట్టి అక్కడ రాని ఇగో నాడు మనం హైదరాబాద్ ప్రివెన్స్లీ స్టేట్ గా ఉన్నప్పుడు ఓరుగాలు కళాతోరణం మా దేశం యొక్క వైభవాన్ని చీనమని పోస్టల్ స్టాంపులు పెట్టిండు. నాడు నిజాం నవాబ్ గారు కాకతీయుల కళాతోరణాన్ని ఇంతగా అవమానించలేదు. ఇదే సామరస్యం అంటే. చూడు, కాకతీయ కళాతోరణం పెట్టిండు. ఇది ద నిజాం గవర్నమెంట్ పోస్టేజ్. నీకు బుద్ధున్నదా రేవంత్ రెడ్డి గారు? ఏమైనా చదువుకున్నావా లేకపోతే చదువుకొని అజ్ఞానమా ఇది నీది? తెలంగాణ వైభవాన్ని, తెలంగాణ చిహ్నాలను, తెలంగాణ వారసత్వ సంపదను, తెలంగాణ వారసత్వ కీర్తిని మొత్తం ఆగం చేసే పని పెట్టుకున్నావు. ఈ స్టాంపులలో కనబడతలేదు. ఇది నిజాం రాజు. ఇక కొంతమంది మూర్ఖులు అంటారు కదా, ఇంకా హైదరాబాద్ చార్మినార్ మనకెందుకే, వాడు ముస్లిం వాడుగా ఇచ్చింది అంటారు. మరి బుద్ధి లేని మూర్ఖులారా. మరి అదే ముస్లిం రాజు ఈ కాకతీయ కళాతోరణాన్ని గౌరవించిండు. కారణం సామరస్యత, ఐక్యత, అందరం కలిసి జీవించాలనే ఒక ఆలోచన. ఇది కదా ఐక్యత. ఇది తెలంగాణకున్న కీర్తి, తెలంగాణకున్న ఐక్యత, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న సైక్యత. ఇది అటు ఈయనే కోడంగల్లోడు, మహబూబ్ నగరోడు. ఈ మహబూబ్ నగరోనికి ఏం తెలుసు? తెలంగాణ గురించి ఏం తెలుసు? మహబూబ్ నగరోనికి ఏం తెలియదు. కాకతీయ కీర్తి తెలియదు, నిజాం కీర్తి తెలియదు. రాజులు అంటే రాచరికంలో అణచివేత ఉంటుంది, ప్రజాస్వామ్యంలో కూడా అణచివేత ఉంటుంది. రేవంత్ రెడ్డిని ఎదిరించినందుకు మొన్నటికి మొన్న ఆ శంకర్ మీద దాడి, నా మీద దాడి చేయలే. మరి ఇది రాచరికమా? ప్రజాస్వామ్యమే కదా. కాబట్టి ప్రజాస్వామ్యంలో కావచ్చు, రాచరికంలో కావచ్చు, దేని పద్ధతి దానికి ఉంటుంది. కానీ ఒక వారసత్వాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ వారసత్వాన్ని గౌరవించుకోవాలి, ఆ వారసత్వాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ లోగో అవసరం లేదని కోపదీసి చార్మినార్ను కూడా కూలగొడతారా? చార్మినార్ను కూడా కూలగొట్టడం, లేకపోతే కాకతీయ కళాతోరణాన్ని కూడా కూలగొట్టడం, లేకపోతే 1000 స్తంభాల గుడిని కూలగొట్టడం, రామప్పను కూల్చివేయడం, ఈ పని చేయరాదు. మరి అవన్నీ వారసత్వ సంపదలే. మరి వరంగల్ కోటను కూల్చేయి, చార్మినార్ను కూల్చేయి, ఇటు పోతే గోల్కొండను కూల్చేయి, అటు పోతే కాకతీయ కళాతోరణాన్ని కూల్చేయి. గివి అనే నువ్వు గిందికేనా నిన్న గెలిపించుకున్నది ప్రజలు? కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేది గివా? పిలితలకా కొరిగినట్ట పనులు చేసేది. సిగ్గులేని పనులు కాకపోతే గంట చక్ర పని మాట్లాడా. ఇది మంచి మాట. నిజానికి రాచరికపు అవశేషమైన మీసాన్ని గొరిగేయండి. గంట చక్రపాణి తెలంగాణ రాష్ట్ర చిహ్నం గేయాన్ని మార్చే నిర్ణయాన్ని ప్రొఫెసర్ గంట చక్రపాణి తప్పుపట్టారు. రాష్ట్రంలో రాచరిక ఆనవాళ్లను చోటు లేదని చెబుతూ సీఎం రేవంత్ వీటిని మారుస్తున్నారని చెప్పారు. అలాగే రాచరికపు అవశేషం, పౌరుషం, ఫ్యూడలిజపు ప్రతిరూపమైన మీసాన్ని కూడా గొరిగేయండి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మార్పుల విషయంలో ఇప్పటికే పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజమే కదా. మరి మీసాన్ని గొరిగేయరు. ఇక మరి మీసాన్ని గొరిగేసి రాచరికం అన్నట్టే కదా.
మీసాలు మెలిదిప్పడం, మీసాలు పెంచుకోవడం రాచరికం కిందికి వస్తుందట. దాన్ని కూడా గొరిగేయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారు మూతి మీసాలు మొత్తం పూర్తిగా గొరిగేసుకొని నీట్గా అమీర్ ఖాన్ లాగా, షారుఖ్ ఖాన్ లాగా, సల్మాన్ ఖాన్ లాగా తయారై రావాలి. ఇట్లనే ఉంటది. మరి ప్రజల నుండి వ్యతిరేకత వస్తే ఇట్లనే ఉంటది. ఓ 3 రంగుల జెండా బట్టి అని పాట పాడుకున్నాక అలా మొత్తం నీ వీరత్వాన్ని శూరత్వ అది ఏంటిది అన్నట్టు. వీరత్వం అంటే రాచరికం కాదా? రాచరికంలో వీరులు ఉంటారా? రాచరికంలో పేగులు మెడలేసుకొని ప్రజాస్వామ్యంలో పేగులు మెడలేసుకొని ఊరేగుతారా? కాల్చి చంపుతారా ప్రజాస్వామ్యంలో? మరి అవన్నీ రాచరికపు మాటలు కాదా? అరే రాచరికం నుండే ఎక్కడో రాతియుగం నుండి మెల్లగా రాచరికంలోకి వచ్చి రాచరికం నుండి ప్రజాస్వామ్యంలోకి వచ్చినాం. ఇది ఒక ఒరవడి. అనాదిగా ఎట్లుండే, తర్వాత ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాం. వాటి సాక్ష్యాలు ఉండొద్దాము, ఉండాలా? వాటి ఆనవాళ్ళను కాపాడుకోవద్దా? ఎప్పుడో ఆది మానవుడు ఒక ఇట్లుండే అని వాటి అవశేషాలు తీసి భద్రంగా దాచుకున్నాం. ఎందుకు? పూర్వంలో ఆది మానవుడు ఒక ఇట్లుండేనాట, మన అవశేషాలు మనం భద్రంగా దాచుకున్నాం. మనం వాళ్ళ నుండి వచ్చినాం అనేది వాళ్ళకి సంబంధించిన కొన్ని గుర్తులు కాపాడుకున్నాం. గట్లనే తెలంగాణ గుర్తులు, తెలంగాణ చిహ్నాలు ఏది అంటే ఒకటి కాకతీయ కళాతోరణం, ఒకటి నిజాం పరిపాలించిన ఇదే చార్మినార్. చార్మినార్ ఎక్స్ప్రెస్ ఏ ఉన్నదిరా నాయన. చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కు చార్మినార్ ఎక్స్ప్రెస్ అని పెట్టిండ్లు, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అని పెట్టిండ్లు. బలుపచ్చి పెట్టిండ్లా వాళ్ళు? తెలీదక్క మొగల్లారా. ఈ పని శాతం గానంలో చేతిలో గిట్లనే పెడితే గిట్లనే ఆగం చేస్తారు. నువ్వు దిగినాక మళ్ళీ పెట్టుకోమి, మళ్ళీ చార్మినార్ పెట్టుకుంటాం, మళ్ళీ కాకతీయ కళాతోరణం పెట్టుకుంటాం. నువ్వు ఎన్ని గొరిగాల్లో ఏం పెట్టినా ఖచ్చితంగా దాన్ని మార్చిపడేస్తాం. మళ్ళా చార్మినార్ అంటే ఎమోషన్, కాకతీయ కళాతోరణం అంటే ఒక ఎమోషన్ తెలంగాణ ప్రజలకు. అది ఖచ్చితంగా పెడతాం బిడ్డ. ఏమనుకుంటున్నావు? కథలు పడతాను. నీ అయ్యలో జాగిరి అనుకుంటా, కాంగ్రెస్ వాళ్ళది, మీ తాతల జాగిరి అనుకుంటున్నావు తెలంగాణలో ఎటు పడితే అటు మార్చడానికి.